వందనములండి. మంచిది. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు మనందరికీ తెలిసిన ఒక అద్భుతమైన వాక్యాన్ని మనం అందరం కూడా నేర్చుకుందాము. బైబిల్ గ్రంథంలో నుండి అనేకమైన విషయాలు అనేకమైన దైవజనుల ద్వారా మనం వింటూ ఉన్నాము. మరి ఈరోజు మనము నేర్చుకుంటున్న ఆ టాపిక్ ఏంటి అన్నప్పుడు, దేవుని సంకల్పంలో కుటుంబ నిర్మాణం ఎలా చేసుకోవాలి అన్నది ఈరోజు మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. మరలా చెబుతున్నాను, దేవుని సంకల్పంలో కుటుంబ నిర్మాణము ఎలా చేసుకోవాలి అన్నది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. ఎందుకంటే మనము కుటుంబ పరిధిలో ఉన్నాము కనుక కుటుంబాలను గురించి ఆలోచిద్దాము. మన అందరికీ ఒక కుటుంబం ఉన్నది గనక ఈ కుటుంబాలలో పాడైపోయిన కుటుంబాలు ఉన్నాయి, బాగుపడ్డ కుటుంబాలు ఉన్నాయి. భూమి మీద దేవునికి అత్యంత ప్రీతికరమైనది కుటుంబము. అలాగే సాతానుకు కోపం పుట్టించేది కూడా కుటుంబమే. అందుకే దేవుడు తాను కట్టుకున్న ఒక కుటుంబము ఆదాము అవ్వలు. ఈ భూమి మీద మరి ఆ కుటుంబాన్ని అపవాది చిన్నాభిన్నం చేశాడు. ఏ కుటుంబములో దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలి అనుకున్నాడో ఆ సంకల్పాన్ని అపవాది పాడు చేశాడు. కాబట్టి ఏ కుటుంబం అయితే సంఘానికి వెళ్ళాలో ఆ కుటుంబాలనే అపవాది టార్గెట్ చేస్తున్నాడు. ఎందుకంటే కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది. క్రైస్తవ కుటుంబాలు ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఏంటికి దానికి కారణము? ఎందుకు కుటుంబాలు కట్టుకోలేకపోతున్నారు? కాబట్టి మనం చూడగలిగితే, ఇదిగోనండి కుటుంబము అంటే అర్థం ఏంటంటే భర్త, భార్య, పిల్లలు. భర్త, భార్య, పిల్లలు వీళ్ళందరినీ ఒక కుటుంబము, లేదంటే దైవీకమైన గృహస్థు జీవితమే కుటుంబము. వివాహం అన్నది కుటుంబానికి ఒక పునాది. వివాహమే కుటుంబానికి ఒక పునాది సరిగ్గా లేకపోతే ఆ నిర్మాణం అన్నది కూలిపోతుంది అన్నది ఎంత నిజమో మనం చూడగలిగితేనండి. ఈరోజు మరి ఇల్లులు నిర్మించుకుంటున్నారు. ఈరోజు అండి ఎలాంటి ఇల్లు అంటే లగ్జరీ హౌసెస్ కట్టుకుంటున్నారండి. లగ్జరీ హౌసెస్ నిర్మించుకుంటున్నారు. కానీ హోమ్ అంటే కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నారు. జీవము లేని రాళ్లతో ఇల్లులు కట్టుకుంటున్నారు, కానీ జీవము గల మనుషులు కుటుంబాలను కట్టుకోలేకపోతున్నారు. ఇల్లు కట్టుకోకపోయినా గవర్నమెంట్ లోన్ ఇచ్చి ఇల్లు కట్టిస్తారండి. మా సైడ్ అయితే ఇందిరమ్మ హౌసెస్ అని మరి గవర్నమెంట్ కట్టిస్తూ ఉంది. అంటే ఇల్లులు గవర్నమెంట్ లోన్ ఇచ్చి ఇల్లులు కట్టిస్తారు, కానీ మన కుటుంబాన్ని మనమే కట్టుకోవాలి. మన కుటుంబాన్ని మనమే కట్టుకోవాలి. ఈరోజు మనం చూడగలిగితేనండి, బెడ్ మీద పడుకుంటున్నారు, కానీ వారి హృదయాలు ఎన్నో కిలోమీటర్ల దూరములో ఉంటున్నాయి. కారణం ఏంటంటే వివాహాలు చేసుకుంటున్నారు, కానీ వివాహపు విలువలు పాటించటం లేదు. కలకాలము కలిసి ఉండవలసిన కుటుంబాలు కలహాలతో కొనసాగుతున్నాయి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు కుటుంబాలన్నీ కూడా ఒక మెకానికల్ లైఫ్ను జీవిస్తున్నారు. ఒక మెషిన్ ఉన్నదనుకోండి, ఒక యంత్రం ఉన్నదనుకోండి, దాన్ని బటన్ ఆన్ చేయగానే అది ఏ విధముగా అయితే తన పని తాను చేసుకుంటుందో ఈరోజు భార్య పని భార్యది, భర్త పని భర్తది, పిల్లల పని పిల్లలు ఈరోజు చేసుకుంటున్నారు, కానీ కుటుంబాలలో ప్రేమానురాగాలు లేవు.
ఆప్యాయతలు ఉండటం లేదు. ఇదిగోనండి, దైవీకమైన కుటుంబాలుగా ఉండవలసిన వారే ఇదిగోనండి దైవ నియమాలు పాటించలేని వారిగా ఉంటున్నారు. దైవ నియమాలు పాటించలేని వారిగా ఉంటున్నారు. కాబట్టి మనం అందుకే ఆలోచిస్తున్నాము, దేవుని సంకల్పంలో కుటుంబ నిర్మాణం ఎలా చేసుకోవాలి అన్నది మనం అందరము ఆలోచిస్తున్నాము. అయితే ఆదికాండము, దయచేసి ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 2-3 వచనాలు మనమందరం కూడా ఆలోచన చేద్దాము. ఆదికాండము 6వ అధ్యాయము 2-3 వచనాలు ఆలోచన చేద్దాము. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అంటే మనం ఆలోచన చేయగలిగితేనండి, మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకోవటం అన్నది దేవుడు ఏమంటున్నాడో 3వ వచనంలో మనం చూడగలిగితేనండి, అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాతృలై ఉన్నారు. వారు తమ అక్రమ విషయములలో నరమాతృలై ఉన్నారు. అంటే వివాహ విషయములో మనస్సుకు నచ్చిన వారిని చేసుకోవడం అక్రమం అన్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడండి, నరుల కుమార్తెలు, ఆ దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారిలో కొందరిని తమకు మనసుకు వచ్చిన వారిని స్త్రీలను వివాహం చేసుకునేది. ఇప్పుడు మంచినీరు ఉందనుకోండి, మంచినీరు వెళ్ళి మురికి నీరుతో కలిసిన, మురికి నీరు వచ్చి మంచినీరుతో కలిసిన మంచినీరు పాడైపోతుంది. అందుకేనండి వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి మరి ఆది దంపతులు మరి దేవుడు ఏదేనో అనే ప్రాంతంలో ఒక తోట వేశాడు. అందులో ఆదాము అవ్వలను ఆ తోటను సేద్యపరచడానికి అందులో పెట్టాడు. వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఇదిగో ఆ ఫలాలు అన్ని తినండి, కానీ ఆ మధ్యలో ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు మీరు తాకకూడదు, ముట్టకూడదు, తినకూడదని దేవుడు వారికి వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ పచ్చని కుటుంబము హ్యాపీగా బ్రతుకుతున్న ఆ కుటుంబములో అపవాది చిచ్చు పెట్టాడు. ఎందుకంటేనండి, భూమి మీద దేవునికి అత్యంత ప్రీతికరమైనది కుటుంబం. అలాగే సాతానుకు కోపం పుట్టించేది కూడా కుటుంబమే. సాతాను ఇదిగోనండి కుటుంబాల మీద దాడి చేస్తున్నాడు. మరి ఆదాము అవ్వలకు ఏ సమస్యలు ఉన్నాయి మీరు ఆలోచించండి. వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి? మరి అవ్వమై ఆ పండు తిన్న తర్వాత ఆదాము గారికి కొన్ని ఫలాలు తీసుకొని వెళ్ళి ఇచ్చింది కదండి. మరి ఇవ్వగానే వెంటనే తిన్నాడా? ఏమన్నా డిస్కషన్ జరిగిందా? ఫలము ఇవ్వగానే వెంటనే తిన్నాడా? ఏం డిస్కషన్ జరిగి ఉండదా? ఇది ఎక్కడిది, ఎందుకు తెంపావు, వద్దన్నాడు కదా, ఇవన్నీ డిస్కషన్ జరిగి ఉండదా? అంటే ఇవ్వగానే తినేసాడా? ఆ మాట మనం బైబిల్ గ్రంథంలో నుండి మనము చదవగలిగితే, దయచేసి యోబు గ్రంథము 31వ అధ్యాయము, యోబు గ్రంథము 31వ అధ్యాయము 33-34 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ఇక్కడ మనం చూడగలిగితేనండి, ఆదాము చేసినట్లు
ఆయన దోషమును దాచుకున్నాడు. అలాగే మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు, కుటుంబముల తిరస్కారమునకు జడిసియు. కాబట్టి ఇదిగోనండి, కుటుంబ నిర్మాణం కోసమే, ఇదిగోనండి కుటుంబమును కట్టుకోవడం కోసమే వివాహం అన్నది దేవుడు ఏర్పాటు చేశాడు. అంతేగాని ఏదో శరీర కోరికలు తీర్చుకోవడానికో, లేదంటే వయసు వచ్చిందనో, లేదంటే పనులు చేసి పెట్టాలనో, లేదంటే ఈ కారణాలతో కాదండి. ఎందుకు ఒక వివాహం వెనకాల కారణం ఏంటి? ఎందుకంటే కుటుంబమే ఒక సంఘముగా ఏర్పడాలి. ఆ సంఘమే పరలోకానికి వెళ్ళాలి. సంఘానికి కుటుంబాలు రావాలి. అందుకే వివాహాలు జరగాలి. అంతేగాని ఈ శరీర కోరికలు తీర్చుకోవడానికి వివాహాలు చేసుకుంటే ఆ వివాహాలు ఫెయిల్యూర్ అవుతున్నాయి. అందుకేనండి, ఏ ధర్మములో లేని ప్రమాణాలు మన వివాహ వ్యవస్థలో ఉన్నాయి కదా. ఏ ధర్మములో లేవు కదా అలాంటి ప్రమాణాలు ఎంత వివాహాలకేమో గుడి మెట్లు ఎక్కుతున్నారు, చర్చి మెట్లు ఎక్కుతున్నారు. ఇదిగోనండి డివోర్స్కేమో కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఎందుకంటే ఈ వివాహ బంధము అన్నది ఎంత గొప్పదో ఈరోజు అర్థం కాకపోవటమే. అందుకేనండి, అన్ని బంధముల కంటే ప్రాముఖ్యమైన బంధము భార్యాభర్తల బంధము. ఇటు అన్నా చెల్లెల బంధం కంటే, అక్కా తమ్ముడు బంధం కంటే, ఇదిగోనండి అన్నాదమ్ముల బంధం కంటే, అన్ని బంధముల కంటే ప్రాముఖ్యమైన బంధమే భార్యాభర్తల బంధము. అందుకే దేవుడు తన ప్రజలతో ఉన్న బంధాన్ని ఏ బంధముతో పోల్చాడో బైబిల్ గ్రంథంలో నుండి మనం అందరం కూడా చూడగలిగితే, దయచేసి ఇర్మియా గ్రంథము దయచేసి అధ్యాయము 31 అధ్యాయము వచనము 31, 32 వచనాలు మనము చదువుకుందాము. ఇదిగో నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడంటే నేను వారి పెనిమిటినైనను. అంటే దేవుడు తన ప్రజలతో ఉన్న బంధాన్ని ఏ బంధముతో పోలుస్తున్నాడో చూడండి. ఇశ్రాయేలీలు నా భార్య అయితే, ఇదిగో ఇశ్రాయేలీలకు నేను పెనిమిటిని అంటున్నాడు. అలాగే క్రొత్త నిబంధనలో కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము నుంచి 33వ లేఖనాల వరకు, 33వ వచనం వరకు కూడా అక్కడ కూడా ఇదిగోనండి ఏం ఉపయోగించాడు అంటే భార్యాభర్తల బంధం గురించి చెప్పుకుంటూ వస్తాడు. అక్కడ కూడా అదంతా మీరు తర్వాత చదవండి. అక్కడ మనము ఒక వచనాన్ని చదవగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాము. 22 నుంచి 33 వరకు మీరు తర్వాత చదవండి. 32వ వచనం మనం చదవగలిగితే, ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఇటు భార్యాభర్తల బంధం గురించి చెప్పుకుంటూ వస్తూ ఏమంటున్నాడు అంటే, ఇటు భర్తనేమో క్రీస్తుగా చూపిస్తూ, భార్యనేమో సంఘముగా చూపిస్తూ మాట్లాడుతున్నాడు. అందుకేనండి మనము చూడగలిగితేనండి, ఈ బంధము అన్ని బంధముల కన్నా ప్రాముఖ్యమైన బంధమే భార్యాభర్తల బంధము. అందుకే దేవుడు ప్రారంభంలో మరి ఏం చెప్పాడో మనము చూడగలిగితే, ఆదికాండము
రెండో అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చదువుకుందాం. 24వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. వారు ఏక శరీరమయ్యుందురు. ఇక్కడ మీరు చూడగలిగితేనండి, తల్లిని తండ్రిని విడవాలి 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 విడవాలి. ఎప్పుడు అంటే భార్య వచ్చిన తర్వాత దేవుడు చెబుతున్నాడండి. ఏమని చెబుతున్నాడు? పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఆదాముకు భార్య వచ్చిందో దేవుణ్ణి పక్కన పెడతాడా అంటే ఇదిగోనండి, దేవుడికి తెలుసు. అందుకే ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం, నీవు నీ భార్య మాట విని. కాబట్టి భార్య వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, నీ తల్లిని తండ్రిని విడచి అంటున్నాడు. విడిచిపెడతారండి ఖచ్చితంగా. అంటే విడిచిపెట్టడం అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా ముందు ఆలోచిద్దాము. అలాగే మార్క్స్ వార్తలో కూడా ఏం రాయబడిందో మనం చూడగలిగితే దయచేసి మార్క్స్ వార్త దయచేసి 10వ అధ్యాయము, మార్క్స్ వార్త 10వ అధ్యాయము దయచేసి 7-8 వచనాలు కూడా మనము చదువుకుందాము. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 7-8 వచనాలు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరులయ్యుందురు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను. అంటే ఈ భార్యాభర్తలను ఎవరు జతపరుస్తున్నారంటే దేవుడు జతపరుస్తున్నాడు. ఈ దేవుడు జతపరిచిన వీరిని మనుషులు, అది తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, అది ఎవరైనా బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, విడదీయకూడదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, ఏమంటున్నాడు అంటే పురుషునికి ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో తల్లిని తండ్రిని విడిచిపెడతాడు. అలాగని పట్టించుకోవద్దనా దాని అర్థం? విడిచిపెట్టడం అంటే పట్టించుకోవద్దనా దాని అర్థం? దాని అర్థం అది కాదు కదండి. ఇదే విషయాన్ని ఎఫెసీ పత్రికలో కూడా ఇంతకుముందు మనం చదువుకున్న ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 31వ వచనంలో కూడా ఏమని రాయించాడో మనం చూడగలిగితే, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. కాబట్టి మనం చూడగలిగితే మరి ఈరోజు తల్లిదండ్రిని విడిచిపెట్టి వచ్చేది స్త్రీలా లేకపోతే పురుషులా? మీరు ఆలోచించండి. మ్యారేజ్ అయిన తర్వాత ఎవరు విడిచిపెట్టి వస్తున్నారండి? స్త్రీలే విడిచిపెట్టి వస్తున్నారు. మరి ఇక్కడ ఏమని రాయించాడు దేవుడు బైబిల్ గ్రంథంలో ఏమని రాయించాడు? ఇదిగోనండి, పురుషుడు విడిచిపెట్టాలి అని రాయించాడు. పురుషుడు విడిచిపెట్టాలని రాయించాడు. ఎవరిని? తల్లిదండ్రిని అన్నాడు. మరి రివర్స్ ఉందండి, అంత రివర్స్ ఉంది. పురుషుడు విడిచిపెట్టాలని రాయిస్తే ఈరోజు స్త్రీలు విడిచిపెడుతున్నారు. మరి స్త్రీలు ఎందుకు విడిచిపెడుతున్నారు? తల్లిదండ్రులను స్త్రీలు ఎందుకు విడిచిపెడుతున్నారు అంటే దానికి వాక్యం ఉందండి. మరి కీర్తనల గ్రంథము దయచేసి అందరం కూడా కీర్తనల గ్రంథము 45వ కీర్తనల గ్రంథము దయచేసి 45వ కీర్తన 9-10 వచనాలు మనము చదువుకుందాం. 9-10 వచనాలు మనం చదువుకుందాము. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఇక్కడనండి
సొలొమోను గారికి మొదటి వివాహము జరిగింది. మొదటి వివాహము ఎందుకు మొదటి వివాహము అని అంటున్నాను అంటే, అతనికి చాలా వివాహాలు చేసుకున్నాడు మనకు తెలుసు. ఐగుప్తు దేశానికి చెందిన ఒక మహారాణి అతనికి ఇదిగోనండి రాజకుమార్తె అతనికి భార్యగా వస్తుందని కోరాహు కుమారులు రాస్తున్నారు. సొలొమోను గారు పల్లకి పంపించాడు. ఆ పల్లకిలో వచ్చిందండి ఫరో కుమార్తె. అందుకే అంటున్నాడు కుమారి అని ఎందుకు అంటున్నాడు అంటే, ఇంకా వివాహము కాలేదు, ఇంకా వివాహము జరగలేదు. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము, నీ రాజ్యమును నీ రాజరికమును నీ తండ్రి ఇంటిని విడువము, మరువము. ఈరోజు మీరు చూడగలిగితేనండి, ఈరోజు మాటికి భార్యలు పుట్టింటికి వెళ్తూ ఉంటారండి, మాటికి పుట్టింటికి వెళ్తారంట. ఇంకా మా దగ్గర అయితే ఫ్రీ బస్సు వల్ల చిన్న గొడవ అయిందంటే బస్సు ఎక్కుతున్నారు, వెళ్ళిపోతున్నారట. చిన్న గొడవ అయింది అనుకోండి, బస్సు ఎక్కుతున్నారు, ఫ్రీ బస్సు కదండి, ఆధార్ కార్డు తీసుకుని వెళ్తున్నారు, వెళ్ళిపోతున్నారట. అందుకే సర్దుకోండమ్మా అంటే అన్ని సర్దుకొని వెళ్ళిపోతున్నారు. ఆ మధ్యకాలంలో కూడా ఒక ఆయన నాకు కాల్ చేశాడు, ఏమండి పాస్టర్ గారు చిన్న గొడవ అయింది, మా మిస్సెస్ మొత్తం బంగారం తీసుకొని వెళ్ళిపోయిందండి, చాలా బంగారం తీసుకొని వెళ్ళిపోయిందండి అని నాకు కాల్ చేశాడు. ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తాం? కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, ఎప్పుడైతే ఇదిగోండి తల్లిదండ్రుల దగ్గరికి కుమార్తె వచ్చిందో అప్పుడు అమ్మ ఎందుకు వచ్చావు అని అడిగే తల్లిదండ్రులు చాలా అరుదైపోయారు. వెళ్ళు, ఇదిగో నీ అత్తగారిలే నీ ఇల్లు, నీ అత్తగారే నీ తల్లిదండ్రి అని చెప్పి పంపే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు మీరు ఆలోచించండి. ఏం చెబుతారంటేనండి, ఒకవేళ ఏదో చిన్న గొడవ అయిపోయి ఆ తర్వాత ఏదో ఇంటికి వచ్చారనుకోండి, అమ్మా ఇదిగో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు అని ప్రోత్సహిస్తున్నారు. ఆమె కాళ్ళ మీద నిలబడకపోతే ఒంటి కాళ్ళ మీద నిలబడిద్దండి ఆమె. ఎందుకంటే తల్లిదండ్రుల జోక్యము కుటుంబానికి శాపముగా మారుతుంది. పెద్దల జోక్యం వల్ల ఇదిగోనండి భార్యాభర్తల బంధము బలహీనమైపోతున్నాయి, పాడైపోతున్నాయి. ఇటు అమ్మాయికి ఏం చెప్తారంటేనండి, ఇదిగో అమ్మాయి ఇదిగో మీ ఆయనని నీ కొంగుకు ముడేసుకోవాలని ఇటు అమ్మాయికి చెబుతున్నారు. అబ్బాయికి చెబుతున్నారు, ఇదిగో అరే నీ భార్య నీ చెప్పు చేతల్లో పెట్టుకోమని అబ్బాయికి చెబుతున్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగో నీ భర్త కొట్టినా తిట్టినా అదే నీ ఇల్లమ్మని చెప్పి తల్లిదండ్రులు ఉండాలి. అలాంటి తల్లిదండ్రులుగా ఉండాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే, ఈ కొత్తగా వివాహమైన దంపతులకు తల్లిదండ్రి ఎంత దూరముగా ఉంటే అంత సమస్యలు రావు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే పెద్దల జోక్యం వల్ల ఈరోజు కుటుంబాలు పాడవుతున్నాయి. ఒక దగ్గర మనం ఆలోచన చేయగలిగితే అత్తగారు అంటుందట, మా అల్లుడు బంగారం అండి. ఎందుకమ్మా అంటే, వాడు నా కూతురు మాట వింటాడు, అల్లుడు నా కూతురు మాట వింటాడు. అలాగే కొడుకు గురించి చెబుతూ నా కొడుకు వట్టి దద్దమ్మండి. ఎందుకంటే వాడి భార్య మాట వింటాడని అంటుందట. కాబట్టి మనం చూడగలిగితే ఇదిగోనండి, ఎప్పుడైతే ఈ భార్య గర్భవతి అవుతుందో, ఎప్పుడైతే ఇంటికి వెళుతుందో 6-7 నెలలు ఇంటి దగ్గర ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య గ్యాప్ రావటం వల్ల మనస్పర్ధలు వస్తున్నాయి. ఎక్కడైనా బైబిల్ చెప్పిందా ఇంటికి వెళ్ళాలి, మీ పుట్టింటికి పంపించండి అని ఎక్కడైనా బైబిల్ చెప్పిందా? ఇంకా ఉమ్మడి కుటుంబాల్లోనైతే మరీ దారుణం అండి. ఇటు వీళ్ళు అమ్మాయికి చెబుతున్నారు, అటు అబ్బాయికి చెబుతున్నారు. ఇదిగో పెద్ద డిస్కషన్లు, పెద్ద గొడవలు, విడిపోయే వరకు తీసుకెళ్తున్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, కుటుంబాల్లో కూడా ఇదిగోనండి కూతురుకు తల్లులు పడి చేస్తారండి.
కానీ కోడలకు చేస్తారా? కోడలంటే ఇదిగోనండి, డాటర్ ఇన్లా అంటే చట్ట ప్రకారమైన కుమార్తె. కోడలంటే చట్ట ప్రకారమైన కుమార్తె కోడలంటే. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, మరి బైబిల్ గ్రంథంలో వివాహమైన తర్వాత బైబిల్ గ్రంథంలో వివాహమైన తర్వాత ఇదిగోనండి 60 సంవత్సరాల తర్వాత వివాహమై 60 సంవత్సరాల తర్వాత పుట్టింటిని జ్ఞాపకము చేసుకున్న స్త్రీ ఉందండి. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు కదా, కుమారి ఆలకించుము, చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. వివాహమైన 60 సంవత్సరాల తర్వాత అప్పుడండి పుట్టింటిని జ్ఞాపకం చేసుకుంది. అప్పటిదాకా పుట్టింటిని జ్ఞాపకం చేసుకోలేదు. ఆమె ఎవరో కాదు, ఇదిగోనండి రిబుకమ్మ. 60 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకుందంట. అవునండి, 60 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకుంది పుట్టింటిని. ఒక్కసారి ఆ మాట మీరు చూడగలిగితే దయచేసి ఆదికాండము 25వ అధ్యాయము దయచేసి 20వ వచనాన్ని మనం చదువుకుందాము. ఇస్సాకుకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతుయేలు కుమార్తె అయిన సిరియావాడైన లాబాను సహోదరి అయిన రిబుకాను పెండ్లి చేసుకొనినప్పుడు 40 సంవత్సరముల వాడు. అంటే ఇక్కడ మనం చూడగలిగితేనండి, ఇస్సాక్ గారికి మ్యారేజ్ అయ్యి ఏ వయసుకు మ్యారేజ్ అయిందంటే 40 సంవత్సరాలకు మ్యారేజ్ అయిందండి. 40 సంవత్సరాలకు మ్యారేజ్ అయింది. మరి ఎప్పుడు పిల్లలు పుట్టారు? యాకోబు ఏశావులు ఎప్పుడు పుట్టారు అన్నప్పుడు అండి 26వ వచనము మనము చూడగలిగితేనండి, 26వ వచనము మనం చూడగలిగితే, తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. అంటే ఇస్సాకు గారికి 40 సంవత్సరాలకు పిల్లలు పుడితే, 40 సంవత్సరాలకు మ్యారేజ్ అయితే 60 సంవత్సరాలకు పిల్లలు పుట్టారంటే, అంటే 20 సంవత్సరాలు గ్యాప్ తర్వాత ఇస్సాకు రిబుకమ్మలకు 40 సంవత్సరాలు, అంటే ఇవి 40 ఆయనకు మ్యారేజ్ అయినప్పుడు ఇవి 20 సంవత్సరాలు, 60 సంవత్సరాలు. ఇప్పుడు ఆయనకు 60 సంవత్సరాలు, అంటే మ్యారేజ్ అయ్యి 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మరలా మనము ఆదికాండము 27వ అధ్యాయము దయచేసి 43వ వచనాన్ని మనము చదువుకుందాము. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులో ఉన్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు నీ మీద నుండి తొలగు వరకు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను నొద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించేదను. ఒక్కనాడే మీరిద్దరిని నేను పోగొట్టుకొనేలా అనేను. యాకోబు గారితో చెబుతుంది. ఏమని చెబుతుందంటే రిబుకమ్మ, నా అన్నయ్య అయిన లాబాను దగ్గరికి వెళ్ళు. పుట్టింటిని జ్ఞాపకం చేసుకుంటుంది. అప్పటికి వయసు ఎంత అన్నప్పుడు, అప్పటికి మరి ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి అన్నప్పుడు అండి 26వ అధ్యాయము దయచేసి మనం 26వ అధ్యాయము ఆదికాండము 26వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదవగలిగితే, 34వ వచనము, ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బెయేరీ కుమార్తెయగు యెహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాషెమతును పెళ్లి చేసుకొనేను. ఎప్పుడంటేనండి 40 సంవత్సరాలు. ఎందుకు 40 అంటున్నాను అంటే, ఇద్దరు కవల పిల్లలు ట్విన్స్ గనక ఏశావుకు 40 ఉంటాయి, యాకోబు గారికి కూడా 40 ఉంటాయి. ఇవి 40 ప్లస్ ఒక 20 అంటే ఎంతండి? 60 సంవత్సరాల తర్వాత
పుట్టింటిని జ్ఞాపకము చేసుకున్న ఇదిగోనండి తల్లి రిబుకమ్మ గారు 60 సంవత్సరాల దాకా ఇదిగోనండి పుట్టింటిని జ్ఞాపకం చేసుకోలేదు. మ్యారేజ్ అయ్యి 6 నెలల్లో 60 సార్లు తిరుగుతారండి. 60 సార్లు తిరుగుతారండి మ్యారేజ్ అయిన తర్వాత. కానీ చూడండి 60 సంవత్సరాల దాకా పుట్టింటిని జ్ఞాపకం చేసుకోలేదు. అలాగే శారమ్మ గారు కూడానండి అబ్రహాము గారితో బయలుదేరింది తిరిగి తన పుట్టింటికి వెళ్ళినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు ఆధారాలు కనిపించవు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, అందుకే అక్కడ దేవుడు అంటున్నాడు, అక్కడ ఏమని రాయించాడంటే, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఒక రూతు గారు కూడా మరలా ఇంటికి వెళ్ళవలసిన అవకాశం వచ్చినా అత్తను హత్తుకొని ఉందండి. అదండి వివాహ బంధము, అవండి బంధాలంటే. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇంకా బైబిల్ గ్రంథంలో తర్వాత వచనంలో, కీర్తన గ్రంథంలో తర్వాత వచనంలో ఏమంటున్నాడు అంటే 45వ కీర్తన 11వ వచనంలో ఆయన అంటున్నాడు, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించము. అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అంటే భార్య భర్తకు అందంగా కనిపించాలటండి. అందుకే అంటున్నాడు, నీ సౌందర్యమును కోరినవాడు. అందుకే మ్యారేజ్లో ముందు ఏం చూస్తారంటేనంటే అందమే చూస్తారు. ఫస్ట్ అమ్మాయి బాగుందా, ఫస్ట్ అందం చూస్తారు. దేవుడేమో గుణం చూడమంటే వీళ్ళు అందం చూస్తున్నారు. అందుకే ఇక్కడ రాయిస్తున్నాడు, నీ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఇక మలాకి గ్రంథానికి వచ్చేసరికి ఏమంటున్నాడో మనం చూడగలిగితే, ఇక మ్యారేజ్ అయిపోయిన తర్వాత, ఇదంతా అయిపోయిన తర్వాత, ఇక మలాకి గ్రంథానికి వచ్చేసరికి ఏమంటున్నాడో మనము చూడగలిగితే, 2వ అధ్యాయము మలాకి గ్రంథము 2వ అధ్యాయము 13-14 వచనాలు మనము చదువుకుందాం. 13-14 వచనాలు చదువుకుందాము. మరియు రెండవసారి మీరిలాగుననే చేయుదురు, యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యములను అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. అది ఎందుకని మీరు అడగగా, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెండ్లి భార్య గదా. ఇక్కడ ఏమంటున్నాడు అంటే మీ నైవేద్యములను నేను అంగీకరించటం లేదు. ఎందుకంటే భార్యను నిర్లక్ష్యము చేస్తున్నారు, పట్టించుకోవటం లేదు. భార్యను నిర్లక్ష్యం చేసి పోకపోవటం వల్ల నీ భార్య కన్నీళ్లతో బలిపీఠము తడిసిపోయింది. అందుకేనండి వివాహమైన తర్వాత భార్యాభర్తలు వేరువేరుగా ఉండడానికి వీల్లేదు. మనం చూడగలిగితేనండి ఈరోజు మరి చాలా నెలలు వెళ్ళిపోతూ ఉంటారండి. నెలలు వెళ్ళిపోతూ ఉంటారు, పట్టించుకోరు, నిర్లక్ష్యంగా ఉంటారు, భార్య పట్ల నెగ్లెక్ట్గా ఉంటారు. అందుకే ఆమె కన్నీళ్లు బలిపీఠమును తడుపుతున్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో మీ అర్పణలను నేను అంగీకరించటం లేదు. కాబట్టి పురుషుల సేవలు దేవుని సన్నిధికి రావటం లేదు. ఎందుకు అంటే ఆమె నీ పెండ్లి భార్య కదా, ఆమె పట్ల ఎందుకు నిర్లక్ష్యముగా ఉంటున్నావు, ఎందుకు పట్టించుకోకుండా ఉంటున్నావు. ఎందుకంటేనండి
ఇదిగోనండి, ఎప్పుడైతే ఈ భార్యాభర్తల ధర్మాలు ఎప్పుడైతే పాటించరో సాతానుకు అవకాశం ఇచ్చిన వారం అవుతాం, సాతానుకు అవకాశం ఇచ్చిన వారం అవుతాము. అదే కొరంథీ పత్రికలో కూడా ఏం రాయించాడో మనం చూడగలిగితే, దయచేసి కొరంథీలకు రాసిన పత్రిక మొదటి పత్రిక 7వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చూడగలిగితే, కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చూడగలిగితే, మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికిని సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు, అలాగే భార్యకే గాని భర్తకు తన దేహము పైన అధికారము లేదు. ప్రార్థన చేయుటకు మీరు సవకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు పోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండున్నట్లు తిరిగి కలుసుకొనుడి అంటున్నాడు. ఇక్కడ ప్రార్థనలో ఉన్నప్పుడు, ఉపవాసంలో ఉన్నప్పుడు, ఇదిగోనండి దైవికమైన కార్యక్రమాల్లో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు అక్కడ, స్త్రీని ముట్టకుండుట భర్తకు మేలే. అయితే భార్యాభర్తల ఉభయుల సమ్మతి చొప్పుననే ఉంటేనే ఉండండి. లేదంటే అవసరమైతే మీ ప్రార్థన బ్రేక్ చేయండి, మీ సేవ బ్రేక్ చేయండి. ఇదిగో మీరు ఉండలేకపోతే ఇదిగోనండి వీటిని బ్రేక్ చేయండి, మీరు కలుసుకోండి. కానీ అపవాదికి అవకాశం ఇవ్వకండి. వారి ధర్మములు పాటించాలి అని చెబుతున్నాడు. వారి ధర్మములు పాటించాలని చెబుతున్నాడు. కాబట్టినండి ఈరోజు వివాహ విలువలు పాటించటం లేదు, ఆ ప్రమాణాలు పాటించటం ఎందుకు బంధకాలుగా మారిపోతున్నాయి? ఎందుకు కుటుంబాలు ఒక సంఘముగా ఏర్పడి ఆ సంఘము పరలోకానికి వెళ్ళాలి, అలాంటి కుటుంబాలుగా ఉండవలసిన కుటుంబాలు ఎందుకు విచ్ఛిన్నమైపోతున్నాయి? ఎందుకంటే ఆ విలువ తెలియకపోవటమే. ఇంకా హెబ్రీ పత్రికలో కూడా త్వరగా హెబ్రీ పత్రిక, దయచేసి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము దయచేసి 4వ వచనం నుంచి మనం చదవగలిగితే, వివాహము అన్ని విషయములో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్య సంగులకు వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. వివాహమైన తర్వాత దేవుడు వెంటనే పాన్పు గురించి మాట్లాడుతున్నాడు, బెడ్ గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే భర్త బెడ్ మీద భార్య ఉండాలి, భార్య బెడ్ మీద భర్తే ఉండాలి. పరాయి వారు ఉన్నారా ఆ బెడ్ అనేది అపవిత్రమవుతుంది అంటున్నాడు. అందుకే పరిశుద్ధమైన పానుపును పాడు చేసుకోకూడదటండి, అందుకే వెంటనే బెడ్ గురించి మాట్లాడుతున్నాడండి. అందుకనే పానుపు గురించి మాట్లాడుతున్నాడు. అది పరిశుద్ధముగా ఉండాలి అంటున్నాడు. ఈరోజు మనం చూస్తున్నాం, మనం నిన్నటికి మొన్న కదండి ఒక బిజినెస్ మ్యాన్ని తీసుకొని వెళ్ళి ఆ ప్రీ వెడ్డింగ్ షూట్లటండి తీసుకొని వెళ్ళి ఆ లోయలో నెట్టేసి చంపేశారు కదండి. ఎన్ని జరగటం లేదు. ఎందుకంటే పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి అంటున్నాడు. ఇంకా చూడండి సామెతల గ్రంథము దయచేసి 5వ అధ్యాయము, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 15 నుంచి మనం చదవగలిగితే, నీ సొంత కుండలో నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉబుకు జలములు త్రాగుము, నీ ఊటలు బయటికి చెదిరిపోదగునా, వీధిలో అవి నీటి కాలువలుగా పారదగునా, అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలెను గదా.
పురుషులకు చెబుతున్నాడండి, పురుషులకు చెబుతున్నాడు. ఇదిగో చచ్చేంత వరకు ఒక కుండ వైపే ఇదిగో అండి, ఒక దగ్గరే ఉండాలి అని చెబుతున్నాడు. ఇవన్నీ మీకు తెలిసినాయి, ఇవన్నీ మనకు తెలిసినాయి. కాబట్టి పానుపు నిష్కల్మషమైనదై ఉండాలి, పవిత్రమైనదిగా ఉండాలి. చివరిగా ఒక మాట చదువుకొని మనము ముగించుకుందాం. దయచేసి ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము, 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 9వ అధ్యాయం 9వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకొనిన దాని అంతటికి అదే నీకు కలుగు భాగ్యము. కాబట్టి భార్యాభర్తలు బాగుంటేనే పిల్లలు బాగుంటారు, కుటుంబం బాగుంటేనే సంఘం బాగుంటుంది. ఆ సంఘమే పరలోకానికి వెళ్ళేది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు ఇల్లులు కట్టుకుంటున్నారు, గొప్ప ఇదిగో డూప్లెక్స్ బిల్డింగులు కట్టుకుంటున్నారు, కానీ కుటుంబాలు కట్టుకోలేకపోతున్నారు. ఒకే బెడ్ మీద పడుకున్న మనసులు ఒకటిగా లేవు. ఈరోజు మన ఫోన్స్ ఉన్నాయి కదండి. ఈయన ఫోన్ పట్టుకుంటున్నాడు, ఆమె ఫోన్ పట్టుకుంటుంది, ఇక మాటలు లేవండి. ఒకవేళ కుటుంబంలో అందరూ పిల్లలు అందరూ ఉన్నా తలో ఫోన్ పట్టుకుంటున్నారు, కానీ మాట్లాడుకోవటాలు లేవు. తగ్గిపోతున్నాయి, అన్నీ కూడా తగ్గిపోతున్నాయి. కాబట్టి కుటుంబాలు కట్టుకోవాలి. ఎందుకంటే దేవునికి భూమి మీద అత్యంత ప్రీతికరమైనది కుటుంబమే. ఆ కుటుంబాలు కట్టుకోమంటున్నాడు. ఆ కుటుంబాలు కట్టుకోవటంలో క్రైస్తవ కుటుంబాలు ఫెయిల్యూర్ అవుతున్నాయి. అందుకే దేవుని సంకల్పములో కుటుంబ నిర్మాణం ఎలా జరగాలో అనేకమైన సందర్భాలు, అనేకమైన విషయాలు దేవుడు బైబిల్ గ్రంథములో చెబుతూనే ఉన్నాడు. వాటి విలువలు తెలియక, వాటిని పాటించక అనేక కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. అందుకని ఇది ఎక్కడ లేని ప్రమాణాలండి. ఇదిగోనండి మ్యారేజ్ వ్యవస్థలో ఉన్నాయి. ఏం విలువనిస్తున్నారు? వాటికి ఎవరైతే విలువనిస్తారో ఇదిగోనండి వాళ్ళ తుది శ్వాస వరకు వాళ్ళు కలిసే ఉంటారు. కాబట్టి మన కుటుంబాలను కట్టుకుందాం. అందుకేనండి వివాహం అన్నది కుటుంబ జీవితానికి పునాది. కుటుంబాలను కట్టుకుందాము. కుటుంబాలే సంఘానికి వెళ్ళాలి, ఆ సంఘమే పరలోకానికి వెళ్ళాలి. అలాంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.